న్యూస్. నిజామాబాద్ సిపిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను ఇటు కిరాతకంగా చంపిన నిందితుడు రియాజ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అసలు ఈ మొత్తం ఘటనలో ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. ఈ నెల 17న తనను పట్టుకునేందుకు వచ్చిన కానిస్టేబుల్ పై మొదట దాడి చేశాడు రియాజ్. అయితే పోలీసులు పట్టుకోవడంతో రియాజ్ తన బండిపై ఎక్కించుకుని పిఎస్ కు తీసుకువెళ్లడం ప్రారంభించారు. ఈ సమయంలోనే తన వద్ద ఉన్న కత్తితో ప్రమోద్ ను పొడి చేశాడు రియాజ్. దీంతో అతడు అక్కడే మృతి చెందారు. ప్రమోద్ బాయ్ దాడి అనంతరం అక్కడి నుంచి పారిపోయిన నిందితుడు రియాజ్ తన ఇంటికి వెళ్లి బట్టలను మార్చుకున్నాడు. పట్టణంలోని 5-6 ఠాణాల పరిధిలో తిరిగాడు కూడా. కేసులు సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. రియాజ్ ను పట్టుకునేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9 బృందాలుగా విడిపోయి శుక్రవారం రాత్రి నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలను ప్రారంభించారు. శనివారం రాత్రి పోలీసులకు తారసపడిన నిందితుడు 5వ ఠాణా పరిధిలోని కెనాల్లో దూకి పారిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడైన రియాజ్ సారంగపూర్ శివార్లో ఒక ఫామ్ హౌస్ వద్ద ఆ రోజు రాత్రి పోలీసులకి దొరికి మళ్ళీ పారిపోయాడు. తర్వాత నెక్స్ట్ డే అంటే నిన్న మధ్యాహ్నం రియాజు ఇక్కడ తలదాచుకున్నాడు. ఆ తలదాచుకున్న ప్రాంతాన్ని నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది సారంగపూర్ నుంచి జాన్కంపేట పోయే రూట్లో బోధన పోయే రూట్ ఇది. ఈ రూట్లోనే ఎవరైతే రియాజ్ అనే నిందితుడు ఎవరుతున్నారో ఆ నిందితుడు ఇక్కడనే తలదాచుకున్నాడు. అయితే మొన్న సాయంత్రం అంటే రాత్రి సమయంలో పోలీసులకు చిక్కి మళ్ళీ పరారయ్యాడు. దాని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఈ పాడుబడ్డ ఏదైతే లారీ ఖరాబ్ అయిన లారీ ఏదైతే ఉందో ఈ లారీ మొదటి ముందు భాగం ఇది. ఈ ముందు భాగంలో ఈ లారీలోనే తలదాచుకున్నాడు. మొన్న రాత్రి అంతా కూడా తీవ్రంగా పోలీసుల దొరికే క్రమంలో మళ్ళీ పారిపోయాడు. కాబట్టి ఇక్కడ తిరిగి వచ్చి అలసిపోయి ఇక్కడ వచ్చి పడుకున్నాడు. ఇక్కడ పోలీసులు వచ్చి ఎవరైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మెకానిక్ షెడ్లు కావచ్చు వీటికి సంబంధించి ఇక్కడ ఆరా తీశారు. ఆరా తీసిన తర్వాత ఇక్కడ రాత్రి సమయంలో ఈ ఏదైతే ఈ డబ్బా లాంటి ఏదైతే ఉందో ఈ లారీకి సంబంధించిన డబ్బాలు ఉందో ఇందులో శబ్దం వచ్చిందని చెప్పి పోలీసులకి కొద్ది సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన తర్వాత పోలీసులు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రాగానే పోలీసులను చూసి రియాజ్ ఇక్కడ తలదాచుకున్నాడు కాబట్టి అలసిపోయి పడుకొని ఉంటాడు. అయితే ఈ క్రమంలోనే పోలీసులు రావడంతో ఇక్కడికి పోలీసులు చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్పటికే రియాజ్ వద్ద ఎవరైతే ప్రమోద్ని హత్య చేసిన కత్తి ఏదైతే ఉందో అది ఇంకా రియాజ్ వద్దనే ఉంది. ఇక్కడ నుంచి పారిపోయే క్రమంలో ఇక్కడ నుంచి కొద్ది దూరం పాటు పారిపోయే ప్రయత్నం చేశాడు. పారిపోయే ప్రయత్నంలో అక్కడ నుంచి వచ్చిన ఎవరైతే ఇంకొక వ్యక్తి ఆసిఫ్ అనే వ్యక్తి ఆయనను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ కూడా గాయాలయ్యాయి. అయితే రియాజ్ ఇక్కడికి రాత్రి వచ్చిన తర్వాత ఇందులోనే తలదాచుకున్నాడు. మొన్న రాత్రి వచ్చి ఇందులో తలదాచుకున్నాడు. నిన్న మధ్యాహ్నం వరకు కూడా రియాజ్ ఇందులోనే పడుకున్నాడు. అయితే తనకు సంబంధించిన వాటర్ బాటిల్ కావచ్చు తను దొంగిలించిన వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్లోనే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం తిరుగుతూ అతనికి కొంతమంది కూడా వాళ్ళ స్నేహితులు కావచ్చు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కాలనీ వాసులు కావచ్చు లేదా కొంతమంది న్యాయవాదులు కూడా తనకు సహకరించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అంటే రియాజు లొంగిపోవడానికి న్యాయవాదుల సహకారం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఇక్కడ రియాజు చాలాసేపు తలదాచుకున్నాడు. నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడే రియాజ్ ఉన్నాడు. ఇందులో తలదాచుకున్న సందర్భంలోనే ఇక్కడ కొన్ని శబ్దాలు వచ్చాయి. అంటే అలసిపోయాడు కాబట్టి పడుకున్న సందర్భంలో కొన్ని శబ్దాలు వచ్చాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో ఆసిఫ్ ఇక్కడ నుంచి పారిపోతున్న సందర్భంలో అక్కడి నుంచి వస్తున్న ఆసిఫ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆసిఫ్కి పురమాయించడం జరిగింది. పోలీసులు పురమాయించిన తర్వాత అంటే దొంగను పట్టుకోవాలని చెప్పి ఎప్పుడైతే పోలీసులు అరవడం జరిగిందో అరిచిన తర్వాత పోలీసులు అప్పుడు రియాజ్ని పట్టుకునే సందర్భంలో ఆసిఫ్ అక్కడికి రావడం జరిగింది. ఆసిఫ్ పై కూడా దాడి చేయడం జరిగింది. ఎందుకంటే రియాజ్ వద్ద అప్పటికే కత్తి ఉంది. ఆసిఫ్ పై దాడి చేయడంతో ఆసిఫ్ కూడా చేతులకి తర్వాత తన ఒంటిపై తీవ్ర గాయాలైన తర్వాత ఆసిఫ్ కూడా మెరుగైన చికిత్స కోసం పంపించడం జరిగింది. ఆదివారం ఉదయం సారంగాపూర్ శివారులో రియాజ్ ఉన్నాడనే సమాచారంతో అక్కడికి వెళ్లగా అక్కడ పాడుపడిన లారీ క్యాబిన్ లో దాక్కుని ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు క్యాబిన్ నుంచి దూకి పారిపోవాలని ప్రయత్నించగా సయ్యద్ ఆసిఫ్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో ఆయనపై దాడి చేసి ఎడమ చేతిని తీవ్రంగా గాయపరిచాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన రియాజ్ అనే నిందితుడు ఈ ప్రాంతంలోనే నిన్న
పోలీసులకి దొరకడం జరిగింది. ఇక్కడనే పారిపోయే క్రమంలో పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఇది అంతా కూడా ఏదైతే సారంగపూర్ నుంచి జాన్కంపేట పోయే రూటు, బోధన్ వెళ్ళే రూట్ ఇది. ఈ ప్రాంతంలోనే అక్కడ లారీకి సంబంధించిన బోగిలో అక్కడ పడుకోవడం జరిగింది. అక్కడ స్టే చేసి తర్వాత అక్కడ నుంచి పోలీసులు అక్కడ రాగానే అక్కడ నుంచి పారిపోయి సరిగ్గా ఈ ప్రాంతంలోకి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో చూస్తున్న విజువల్స్ అవి ఇవే. ఇక్కడ నుంచే ఈ ప్రాంతం నుంచే పోలీసులు వచ్చారు. ఈ ప్రాంతం నుంచి వచ్చేటప్పుడే ఆసిఫ్ అనే వ్యక్తి కూడా, ఎవరైతే మెకానిక్ అనే ఆసిఫ్ ఎవరైతే ఉన్నారో క్రిమినల్ని పట్టుకోవాలని చెప్పి పోలీసులు పురమాయించిన సందర్భంలో, ఆ క్రిమినల్ని పట్టుకునే సందర్భంలో ఆ ఆసిఫ్ పై కూడా రియాజు దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత ఈ ప్రాంతం నుంచే రియాజు పారిపోతున్న సందర్భంలో పోలీసులు ఇక్కడ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే తన చేతిలో ఉన్న ఆయుధం ఏదైతే ఉందో ఆ కత్తి దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని కరెక్ట్ సరిగ్గా ఈ ప్రాంతంలోనే పోలీసులకి నిందితుడు దొరకడం జరిగింది. ఇదే సమయంలో ఇక్కడనే ఎన్కౌంటర్ చేసేసారు అని చెప్పి ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ అది ఎన్కౌంటర్ కాదు, పోలీసులు అదుపులో చిక్కాడని చెప్పి పోలీసులు కూడా క్లియర్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మరీ చెప్పారు. ఇక్కడ ఈ ప్రాంతంలోనే పోలీసులు అదుపులో తీసుకున్నారు. రియాజ్ వద్ద ఉన్న ఆ కత్తిని స్వాధీనం చేసుకొని రియాజ్ని కట్టేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే వీళ్ళిద్దరు ఎవరైతే రియాజు తర్వాత ఆసిఫ్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకసారిగా ఆసిఫ్ అనే వ్యక్తి రియాజ్ని పట్టుకునే సందర్భంలో రియాజ్కి గాయాలయ్యాయి. ముఖానికి అలాగే ఛాతీ పైన తర్వాత చేతులపైన గాయాలు కావడం వల్ల ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్నటి నుంచి కూడా చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, గ్రామీణ నుంచి. రియాజ్, ఆసిఫ్ల మధ్య జరిగిన పెనుగులాటలో నిందితుడికి సైతం గాయాలైనట్టుగా సిపి సాయి చైతన్య ప్రకటించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని చుట్టుముట్టి తాళ్లతో బంధించి అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ఆసిఫ్కు మెరుగైన చికిత్సను అందించడానికి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా నిందితుడిని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షల కోసం చేర్పించారు.